ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లో పనిచేసే కార్మికులకి వేతనాలు పెంచుతున్నట్టు, పెరిగినటువంటి వేతనాలు శాస్త్రీయ పద్ధతిలో పెంచినట్టు కార్మికులకు తీర్పుని చెప్పి ఈరోజు ప్రకటన చేశారు. సుదీర్ఘంగా 14 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు పెరగని మాట వాస్తవం. వేతనాలను ప్రకటించి కార్మికులకు తీర్పుని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ వేతనాల నిర్ణయంలో గాని, ఆ వేతనాల్లో ఉన్నటువంటి శాస్త్రీయతను గాని పరిశీలించుకోవాలని చెప్పి సిఐటియు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది. ఆర్భాటంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వేతనాల్ని శాస్త్రీయంగా పెంచుతామని చెప్పి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసుల్ని తీరా ఈ రోజు వేతనాలుగా ప్రకటించారు. వాటిని పరిశీలిస్తే పెరిగింది, చాలా స్వల్పంగా పెరిగింది. అశాస్త్రీయమైన పద్ధతుల్లో ఈ వేతనాలు పెంపుదల ఉందని చెప్పి సిఐటియు భావిస్తా ఉంది. కనీస వేతనాల్ని ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా పరిగణలోకి తీసుకోవాలి. డాక్టర్ అక్ట్రాయ్ సిఫారసుల్ని పరిగణలోకి తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పు ప్రకారం కనీస వేతనాల్ని నిర్ణయించేటప్పుడు వాటిని పరిగణలోకి తీసుకోవాలి. వాటి అవి కూడా కనీస వేతనాల నిర్ణయం చేసినటువంటి నిర్ణయంలో కానీ ఈ ప్రకటనలో కానీ ఏమి కనిపించడం లేదు. దీంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అధికారం ఉన్నప్పుడు 5 జీవోలని జారీ చేశారు. షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నటువంటి 5 జీవోలను జారీ చేశారు. అప్పటికే కనీస వేతనం 18,900 రూపాయలుగా ఉండాలని అన్స్కిల్ లో, కరువు భత్యం ఒక్కొక్క పాయింట్ కి 12 రూపాయలు ఉండాలని చెప్పి నిర్ణయం చేశారు. ఆ జీవోలకి అమలు కావాలంటే గెజిట్ ఇవ్వాలి. గెజిట్ చేసినట్టుకి అధికారంలో పాలకవర్గాల మార్పు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి అధికారులకు వచ్చిన తర్వాత 5 జీవోలకి గెజిట్ చేసి అమలు చేస్తే ఈ రోజు జీతం సుమారు 25-26 వేల రూపాయలు వచ్చేది. కానీ వాటిని గెజిట్ చేయలేదు. ఆ జీవోల్ని అంతర్ధానం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు కనీస వేతనాలు నిర్ణయించినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కనీస వేతనాల సలహా మండలి సిఫారసులు పరిగణలోకి తీసుకొని కనీస వేతనాలు నిర్ణయం చేయాలి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కనీస వేతనాల సలహా మండలి తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాలు 18,000 రూపాయలు ఉండాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఒక్కొక్కటి వీడియో పాయింట్ 12 రూపాయలు ఉండాలని చెప్పి సిఫారసు చేసింది. ఆ సిఫారసులు కూడా ఏమి ఇక్కడ పరిగణలోకి తీసుకున్నటువంటి దాఖలాలు కనబడతలేవు. ఇప్పుడు అమలవుతున్నది పాత జీవో ప్రకారం అమలవుతున్నటువంటి 11 జీవో ప్రకారమే ఇప్పటికే రాష్ట్రంలో వేతనాలు ఇప్పుడు అమలవుతున్నాయి. 13,000 రూపాయల నుంచి 23,600 రూపాయలకు కనీస వేతనాలు అమలవుతున్నాయి. ఇప్పుడు పెంచినటువంటి వేతనాల్లో 16,000 నుంచి 24,000 పైసలకు వేతనం ఉంటదని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మినిమం అన్స్కిల్ వేతనం 16,000 రూపాయలు, హై స్కిల్ వేతనం 20,000 రూపాయలు అని చెప్పి 4 కేటగిరీలుగా ప్రకటించారు. ఇప్పుడు ఈ 4 కేటగిరీల కొత్త జీతాన్ని పాతగా ఉన్నటువంటి జీవోల యొక్క జీతాన్ని పోల్చినప్పుడు, అంటే జీవో నెంబర్ 11 కావచ్చు, జీవో నెంబర్ 4 ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం సంబంధించినటువంటి జీవో కావచ్చు, దీన్ని పోల్చినప్పుడు అన్స్కిల్ కార్మికులకి స్వల్పంగా వేతనం పెరిగింది. ఉదాహరణకి స్కిల్ కార్మికుడికి పాత జీవో నెంబర్ 14లో 19,572 రూపాయలు ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఆ వేతనాల్లో అదే కేటగిరీకి సంబంధించినటువంటి జీతం 18,500 రూపాయలు ఉంది. అంటే ఒక కార్మికుడు ఒక నెలలో 1,072 రూపాయలు ఈ రోజు నష్టపోతున్నటువంటి పరిస్థితి, జీతం తగ్గినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది నష్టదాయకమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయించారు, అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో నిర్వహించారు. పైగా ఈ ప్రకటించినటువంటి ప్రకటనలో, ముఖ్యమంత్రి ప్రకటనలో ఎక్కడా కూడా కరువు భత్యం గురించి ప్రస్తావన లేదు. కరువు భత్యం ఏంటి, కరువు భత్యం ఎక్కడ న్యూట్రలైజ్ చేస్తారు, వీడియో పాయింట్లని ఎంత వేస్తాయి, ఎన్ని పాయింట్లు పెరుగుతాయి, ఒక్కో పాయింట్కి ఎంత ఇస్తారనేటువంటిది కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు శాస్త్రీయత అని డబ్బు కొట్టి ఢమకా బాయించి అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో దీన్ని వేతనాన్ని ప్రకటించాలని సరైనది కాదు. డాక్టర్ అక్ట్రాయ్ ఫార్ములా ప్రకారం లెక్కేస్తే, పెరిగిన లెక్కేస్తే 32,000 రూపాయలు ఈరోజు కనీస వేతనం రావాల్సి ఉంది. కానీ ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా 32,000 రూపాయలని సరాసరి చేసి 26,000 రూపాయలు కనీస వేతనాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు విడుదల చేసినటువంటి 5 జీవోలని, అదేవిధంగా ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అమలవుతున్నటువంటి జీవో నెంబర్ 4ని, కనీస వేతనాల సలహా మండలి గతంలో చేసినటువంటి సిఫారసుల్ని, కనీస వేతనాల చట్టం 1948లో ఉన్నటువంటి అంశాలని, సుప్రీంకోర్టు తీర్పుని,
ఆక్ట్రాయ్ ఫార్ములాని పరిగణలో తీసుకొని ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి వేతనాల్ని సవరణ చేసి సరాసరిగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అప్పుడే కనీస వేతనాలు మీరు పెంచినట్టయింది. అప్పుడే కార్మిక వర్గానికి మీరు తీపి కబురు తెచ్చినట్టవుద్ది. ఈరోజు ఒక ముసుకేసి కనీస వేతనాలను సవరిస్తున్నాం ప్రకటిస్తున్నాం అనేటువంటి ఒక ప్రకటన ముసుకేసి కార్మికుల్ని మళ్ళీ మోసం చేయడం తప్ప ఇది కార్మికులకు ఒరిగేదే లేదు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఇది అబ్బరకదబ్బర అనేటువంటి పద్ధతిలో ఈ వేతనాలు ఉన్నాయి. కనీస వేతనాల సవరణ కోసం రాష్ట్రంలో సిఐటియు స్వతంత్రంగా పోరాడుతుంది. ఇతర కార్మిక సంఘం సంప్రదించి సరైనటువంటి పద్ధతిలో ఈ వేతనాలు సవరించడానికి కోసం ఒక కార్యాచరణ రూపొందిస్తాం. కార్మిక వర్గం అంతా కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రకటించినటువంటి ప్రకటనకి ఆ భ్రమలకు లోను కావద్దు, అందులో వాస్తవాన్ని గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.